స్వామీజీలు అందరూ ఆయన గారు కూడా పరిచయం ఉన్నారు. ఆయన గారు సంప్రదించిన మీదట స్వామీజీతో రిక్వెస్ట్ చేసి ఇటువంటి పాఠశాల నా జిల్లాలో ఉండాలి, నా నియోజకవర్గంలో ఉండాలని స్వామీజీని అడగగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని మంచి సంప్రదాయం కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి విద్యను ఇవ్వాలి. విద్యే దానికి పరమార్థం కాదు. ఉప్పు చదువులు లాభం లేదు. సంస్కారవంతమైనటువంటి చదువులు కావాలి. మన దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడగలిగేటటువంటి మానవులను సృష్టించాలి. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్లుగా ఈనాడు జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే సంఘటనలు కావచ్చు, దేశంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటికి విలువలు లేకపోవటం వలన, మానవ విలువలు నశించుకోవటం వలన మానవ సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి అన్ని దుర్గణాలకి లోనై అన్ని కూడా అరిష్టాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు జరుగుతున్నట్టు ఇటువంటి పాఠశాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళిద్దరు కూడా మన జిల్లా వాళ్ళే ఆ స్కూల్లో చదువుతున్నారు. మోయినాబాద్ లో నేను అక్కడికి స్వామీజీ ఒక రోజు పిలిచినప్పుడు వాళ్ళ స్కూల్ డేకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క సంస్కారం, భారతదేశం ఇటువంటి విద్య వల్లనే మళ్లీ నిలబడగలుగుతుంది. ఇది ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి దేశం భారతదేశం. అటువంటి భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ ఆచరిస్తుంటే మన దేశ ప్రజలు విస్మరిస్తున్నారు. కాబట్టి మన దేశ ప్రజలందరికీ కూడా మన సంస్కృతిని, మన పూర్వం యొక్క వైభవాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిలబెట్టాలి అంటే ఇటువంటి స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్య ద్వారానే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో స్వామి గారిని విజ్ఞప్తి చేశారు. స్వామినారాయణ గారి దయ వల్ల